నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని భుజాన వేసుకున్న మానవ వనరుల మంత్రి నారా లోకేష్ విజనరీతో మెరుగైన విద్యా వ్యవస్థ ఆవిష్కృతమైందని ప్రభుత్వ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట హైస్కూల్ పేరెంట్స్ ఉపాధ్యాయుల ఆత్మీయ సభకు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని భుజానేసుకున్న మానవ వనరుల మంత్రి నారా లోకేష్ విజనరీతో మెరుగైన విద్యా వ్యవస్థ ఆవిష్కృతమైందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట హైస్కూల్ పేరెంట్స్ ఉపాధ్యాయుల ఆత్మీయ సభకు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడికి విచ్చేసిన యనమల దివ్యకు స్థానిక కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సందర్భంగా విద్యార్థులు దివ్యాంగుల సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించిన ఎమ్మెల్యే ప్రశంసించారు. అనంతరం విద్యార్థుల సైన్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించిన యనమల దివ్య గ్రామీణ విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. దివ్యాంగులకు ఆమె గిఫ్ట్లు అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి హరితాంధ్రప్రదేశ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ బాల్యం నుంచే పిల్లలకు మంచి నడవడిక అలవాటు చేస్తే క్రమశిక్షణతో మెలుగుతారన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అశ్రద్ధ చూపించకూడదు అని ఉద్బోధించిన ఆమె విద్యాపరంగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత ప్రమాణాలు సాధించేలా ప్రభుత్వ ప్రణాళికలను అమలు చేస్తుందన్నారు. సమావేశంలో ఎంపీపీ బొప్పన్న రాము, మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు, గజ్జి రాంబాబు, సొసైటీ అధ్యక్షుడు పేరూరి కృష్ణ, కోన కన్నారావు, గట్టా శివ, చామంతి సత్యబాబు, కొల్లి సత్యబాబు, పేరూరి గాంధీ, మంచాల ఈశ్వరరావు, స్కూల్ కమిటీ చామంతి దుర్గారావు, గజ్జి గురుమూర్తి, పప్పు నవీన్, కలగా శ్రీను, బందం బుజ్జి, ములికి శ్రీను, అత్తి సత్యబాబు, ఎంఈఓ గీతాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఎస్ మ్యామ్. ఇది హై అయిపోయింది మ్యామ్. ఎక్కువైపోతే 6 to 14 మ్యామ్. 1 to 6 ఏమో లో మ్యామ్. ఎప్పుడు న్యూట్రల్గా ఉండాలి మ్యామ్. కాబట్టి అంటే 7 ఉండాలి మ్యామ్. ఎక్కువ అయిపోతుంది బేసిక్ మ్యామ్, తక్కువ అవుతుంది ఎసిడిక్ మ్యామ్. ఏదైనా సరే మీడియంలో న్యూట్రల్ 7లో మాత్రమే ఉండాలి మ్యామ్. అలా ఉంటేనే మనం పంటలు బాగా పండుతాయి మ్యామ్. దీని ద్వారా రైతులందరికీ చాలా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అని మేము ఈ టెస్ట్ రైతులు ఉన్నారా? ఎస్ మ్యామ్. ఈ పొలాల్లో తీసుకొచ్చారా? అక్కడ అక్కడ నుంచి మా ఫ్యామిలీ మొత్తం కూడా వ్యవసాయాలు ఫార్మర్స్ ఇది బాగా తెలిపోతుంది. హెల్ప్ అవుతుంది. వాళ్ళ కష్టం చూసి నేను ఇలా తయారు చేశాను మా విలేజ్లో. శ్రీ నారా లోకేష్ గారు చేపట్టిన ఈ అమూల్యమైన కార్యక్రమాన్ని నిజంగా మెచ్చుకోదగినది. అలాగే మీరు ఎప్పుడన్నా మీ పిల్లలు అసలు ఇలాంటి ప్రోగ్రామ్ మీరు ఎప్పుడన్నా చూసారమ్మా? మీ పిల్లలు చేయడము ఎక్కడో ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతాయి ఇలా యాన్యువల్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి. అలాంటి ఒక ప్రోగ్రామే ఇవాళ మా బాబుకు ఉండింది అక్కడ మా స్కూల్లో. ఆయన వాడిని వదిలేసి వాడి ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాడు. నేను ఫ్లైట్లో నేను వాడిని వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. మన పిల్లల కోసం మన పిల్లలు ఇవాళ మొదటిసారి ప్రోగ్రామ్ ఇవాళ యాన్యువల్ డే చేసుకుంటున్నారని చెప్పేసి వాడి దగ్గరకు మా చెల్లిని పంపించేసి నేను ఇక్కడికి వచ్చాను. మీ అందరి కోసం, ఈ పిల్లలందరికీ కోసం కూడా చాలా ముచ్చటగా అసలు మన దివ్యాంగులు కానీ మన పిల్లలు కానీ మనకు ఈ కోలాటం కానీ భరతనాట్యం కానీ చాలా ముచ్చటగా చేశారు. అసలు పిల్లలందరూ కూడా చాలా తక్కువ టైంలో కూడా చేశారు. అందరికీ కూడా నా అభినందనలు, మీ అందరికీ కూడా, పిల్లలందరికీ కూడా. అలాగే పేరెంట్స్ అందరూ కూడా ఒకటి గమనించాలి, మీ పిల్లల్ని పొద్దున్నే రెడీ అయ్యి వెళ్తుంటే మీ అందరికీ ముచ్చటగా ఉందా? స్కూల్కి వెళ్తుంటే చక్కగా రెడీ అయ్యి వెళ్తుంటే ఆ బట్టలు కానీ లోకేష్ గారు, ఇదంతా లోకేష్ గారి డిజైన్ మొత్తం. మనకి ఈ బట్టలు కానీ అలాగే మిడ్ డే స్కూల్లో మీల్స్ కానీ పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, పిల్లల పుస్తకాలు కూడా మీరు ఎప్పుడన్నా తిరిగేశారా? ఒకసారన్నా పిల్లల పుస్తకాలు చూసారా? మన చిన్నప్పుడు అంతా మన తెలుగు పుస్తకాల్లో ఆడవాళ్ళ పనులు చేయడమే ఉంటుంది. కానీ ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక కొత్త మార్పు తీసుకొచ్చారు. ఆడవాళ్ళతో సమానంగా మగవాళ్ళు కూడా ఇంటి పనులు చేయాలని చెప్పేసి మగవాళ్ళు చీపురు పట్టుకోవడం ఇవన్నీ కూడా పుస్తకాలు వేయించారు. అవునా? కాబట్టి మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, మేమందరం పిల్లలు రేపటి తరం భవిష్యత్తు. కాబట్టి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఇవ్వాలా. ఒక స్కూల్ వాతావరణం ప్రైవేట్ స్కూల్కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఒకే విధంగా పని చేయాలని చెప్పేసి, పిల్లల్ని ఒక నర్చర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎన్ని ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చాం. పిల్లల్లో ఒక ఉత్సాహం కలిగించడానికి,
మీరందరూ కూడా పిల్లల్ని టైంకి స్కూల్ పంపించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళల్లో కొన్ని మంచి హ్యాబిట్స్ నేర్పించండి. నేను ఒక రెండు చెప్తాను, రెండు చెప్తాను. చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళని పెంచి నేను ఎక్స్పీరియన్స్ అయిపోయాను. రెండు హ్యాబిట్స్ చెప్తాను పిల్లలకి. 7 తర్వాత పిల్లల్ని అసలు పడుకోబెట్టద్దు. వాళ్ళు ఖాళీగా ఉన్నా సరే లేపి కూర్చోబెట్టండి. లేకపోతే 7 తర్వాత పడుకుంటే మటుకు తెలియని బద్ధకం వాళ్ళకే వచ్చేస్తుంది. రేపు పొద్దున వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా మీరు అసలు సరి చేయలేరు దాన్ని. కాబట్టి వాళ్ళకి పొద్దున్నే లెగడం అలవాటు చేయండి. 7 తర్వాత అసలు పడుకోబెట్టద్దు పిల్లల్ని. అలాగే రాత్రి 10 వాళ్ళు పడుకొని పోవాలి. 10 తర్వాత ఎక్కడ కూడా ఫోన్లో అలవాటు అవ్వకూడదు. 10 తర్వాత వాళ్ళు పడుకొని పోవాలి పిల్లలు. పిల్లల మనస్తత్వం చాలా చిన్నది. మనం ఎలా చెప్తే అలాగా ఒక స్పాంజ్ లాంటి వాళ్ళు. మనం ఏం చెప్తే అదే వింటారు. మనం ఏది చెప్తే వాళ్ళు ఏది చూస్తే అదే నిజం అనుకుంటారు వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత వాళ్ళకి ఎప్పుడు నచ్చ చెప్పుకుంటూ ఉండాలి. వాళ్ళని ఒక మంచి దారిలో నడిపించాలి. అలాగే దివ్యాంగ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంత బాగా, ఒక పిల్లోడైతే కొడతానే ఉన్నాడు డ్రమ్స్. అసలు అది వాళ్ళు పాట రాకపోయినా వచ్చినా కానీ ఎంత బాగా అసలు ప్రదర్శించారంటే నాకే కళ్ళ మట్టి నీళ్ళు తిరిగినాయి. చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను నేను. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిజంగా మన కూటో ప్రభుత్వం చేసుకోవడం, నిజంగా పిల్లల్ని ఒక దారిలో పెట్టడం అనేది మీరందరూ కూడా అర్థం చేసుకోండి. పిల్లల కోసం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసాం. మనం వాళ్ళల్లో ఒక ఉత్సాహం తీసుకురావడానికి ప్రయత్నం చేశాము. అలాగే మీరందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ మీద మీకు ఒక నమ్మకం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.